అందరికీ నమస్కారం. నా పేరు ఉండ్రు బాబ్జీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. త్వరలో జరగబోయే ఎన్నికలు దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఏదైతే ఉందో మాయా కూటమి, ఆ కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. దీని గురించి నేను సమాధానం చెప్పాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటయ్యా సమాధానం అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మీ భూములన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హస్తగతం చేసుకుంటారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? దీన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మన ఇండియాలో పంచవర్ష ప్రణాళికలన్నీ ఉండేవి. 2014 సంవత్సరంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ ప్రణాళిక సంఘాలను తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో మెంబర్ చైర్మన్గా దేశ ప్రధాని ఉంటాడు. అంటే ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరున్నారు? ఇప్పుడు నీతి ఆయోగ్కి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. 2019 సంవత్సరంలో నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి చేసి ఇది అన్ని రాష్ట్రాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పింది. దానికి అధ్యక్షులు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది పెట్టిన తర్వాత అది వివిధ రాష్ట్రాలకు పంపించడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు పంపించిన తర్వాత మన రాష్ట్రం 2022 సంవత్సరంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పయ్యవుల కేశవ్ గారు మాట్లాడుతూ ఆ చర్చ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఉత్తమమైనది, చాలా మంచిదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మా మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మనిషి అయినటువంటి పయ్యవుల కేశవ్ గారు చెప్పడం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ సోన్ బ్యాచ్ అంతా ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసింది మీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నరేంద్ర మోడీని అడగండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఉపసంహరించండి అని చెప్పేసి మీరు నరేంద్ర మోడీని అడిగే దమ్ము మీకు ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఉపయోగం ఏంటి? భారతదేశం బ్రిటిష్ పరిపాలించేటప్పుడు కొన్ని రాజ్యాలకు ఉండేది. కొంత ప్రాంతం బ్రిటిష్ పాలకులు పరిపాలించారు. ఆ రాజ్యంలో కొంతమంది కొన్ని వర్గాలకి వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భూ సంస్కరణ చట్టం అన్నది తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్లో 9వ షెడ్యూల్గా పెట్టి ప్రతి ఒక్కరికి ఇంత భూమి ఉండాలి, అంతకన్నా భూమి ఉండడానికి వీలు లేదని చట్టం తీసుకొచ్చి దాంట్లో పెడితే సోకాల్డ్ పెత్తందారి వర్గాలైనటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వేల ఎకరాల చేతిలో ఉంటాయి. రికార్డు ప్రకారం కొన్ని 100 ఎకరాలు 80 ఎకరాలు ఉన్నట్టు చూపిస్తారు. మిగతాది ప్రభుత్వ రికార్డులో రావు. కానీ మనం బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, మైనార్టీలుగా, పేదల వర్గాలుగా మనందరం కూడా భూమి పంచండి మనం డిమాండ్ చేస్తాం. గవర్నమెంట్ దగ్గర భూమి లేకపోతే ఎలా పంచుతారు చెప్పండి? ఇప్పుడు పంచడం కుదరదు కదా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరికి ఎంత భూమి ఉందంటే అంతే భూమి వాడి దగ్గర ఉంటుంది. ఇంకా వేరే భూమి వాడి దగ్గర రాదు. కొలతలు వేసి సర్వే చేసి ఇదిగో నీకు 50 ఎకరాలు ఉందా, ఇది నీ 50 ఎకరాలు, ఇదిగో మిగతా భూమి ఉందా గవర్నమెంట్కి అన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా విస్తృతం అవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ పెరిగినాయో ఆటోమేటిక్గా మనలాంటి పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భూములు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టాన్ని
తప్పు 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 జగన్మోహన్ రెడ్డి గారు మీ స్థలం మీ భూములన్నీ లాక్కుంటారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అది తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ లాక్కున్న బలం అయితే పేదల కోసం 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం భూమి కొని ఎందుకు ఇస్తున్నాడు ఆయన? అది ఒకసారి పేద ప్రజలందరూ ఆలోచించాల్సిందని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.